అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈరోజు మేము అందరం కూడా సామాజిక కార్యకర్తలము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ ఆఫీసులో 28 లక్షలతో 66 మంది కార్పొరేటర్లకు అదేవిధంగా మెంబర్స్కి కొంతమందికి ఫోన్లు తీసుకోవాలని వాళ్ళు ప్రజల ధనాన్ని ఈ రకంగా ఫోన్ల మీద వెచ్చించాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. జీవో కూడా తెచ్చుకున్నారు. కాబట్టి మేము ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం. 2019 యాక్ట్ ప్రకారంగా ప్రజలందరూ డిమాండ్ చేస్తే దీన్ని క్యాన్సిల్ కూడా చేసే అవకాశం ఉంది. మేము ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నామంటే కరీంనగర్లో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. కరీంనగర్లో పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ అనుకుంటున్నాము. ఎక్కడ చూసినా కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా వాటర్ కూడా అధ్వానంగా వస్తున్నాయి, వాసన వస్తున్నాయి, స్మెల్ వస్తున్నాయి. ఇలాంటివికి మీకు పైసలు ఖర్చు చేయాలి కానీ ఫోన్లకు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తా అంటే ఎవరు చూసుకుంటూ ఉండలేం. మేము సామాజిక కార్యకర్తలుగా ఎంతో బాధ్యతగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ కౌన్సిల్లో చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారంగా మేము తీసుకుంటాము అనే నిదానంతో వాళ్ళు ఉన్నారు. మేము అదే అడుగుతున్నాం కదా. 2019 ప్రకారం ప్రజలు దీనిని అపోజ్ చేస్తే మా అపోజ్ని తీసుకొని దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఆ కౌన్సిల్లో ఉంది. కాబట్టి దాన్ని మాత్రమే మేము అడుగుతున్నాము. ప్రజాధనాన్ని దయచేసి వృధా చేయకండి. ఇంటి ట్యాక్స్ అని, మున్సిపల్ ట్యాక్స్ అని వివిధ రకాలుగా మేము ట్యాక్సులు కట్టుకుంటూ మీకు కరీంనగర్ డెవలప్మెంట్ కోసం పైసలు జమ చేస్తే మీరేం చేస్తున్నారు? దీన్ని కేవలం ఫోన్ల కోసం అని ఒక్కొక్క కార్పొరేటర్కి 40,000 ఫోన్ అవసరం అని అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా. అలా ప్రజాధనాన్ని మీరు అందరూ వృధా చేస్తున్నారని. కాబట్టి ఈ ప్రజాధనాన్ని వృధా చేయకుండా మీకు తెలివి ఉంటే ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఎట్లుందో అందరికీ తెలుసు. ఘోరాతి ఘోరంగా వెహికల్స్ వస్తూ ఉన్నాయి, అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వాటికి టెంపరవరీ రోడ్డు, డాంబర్ రోడ్డు 2-3 లక్షల్లో అయిపోతుంది. అలాంటివి చేయాలి. అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అక్కడ కూడా సమస్య ఉంది. వివిధ 66 డివిజన్లో కూడా 66 కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమస్యలు విపరీతంగా ఉన్నాయి. అలాంటివి చేయొచ్చు కదా. 40,000 మీరు తీసుకునే వాళ్ళు కార్పొరేటర్కి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నారు. అదే 40,000తో మీరు చిన్న ఏదైతే లొందలు ఉన్నాయో రోడ్ల మీద అవన్నీ కూడా బాగు చేయొచ్చు కదా. అదెందుకు చేయడానికి మీకు చేతనవ్వట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను కరీంనగర్ భారతీయుడిగా.